శ్రీ పోసాని కృష్ణమురళి గారికి రోజు రోజుకి ప్రాబ్లమ్స్ పెరుగుతూనే ఉన్నాయి. 26వ తేదీ వరకు ఆయనకి గుంటూరు కోర్టులో జ్యుడిషియల్ కస్టడీ విధించడం జరిగింది. అంతకుముందు చాలా జైలు నుంచి ఆయన కోర్టు కేసుల నుంచి బెయిల్ తెచ్చుకున్నా సరే కర్నూలులో ఆయన జైలు నుంచి బయటికి వస్తారు అనుకునే టైంకి గుంటూరు పోలీసులు ఒక పీటీ వారెంట్ తీసుకొని ఆయన్ని అరెస్ట్ చేసి కర్నూలు జైలు నుంచి గుంటూరు తీసుకురావడం జరిగింది. ఈ గుంటూరు జైల్లో ఉన్నప్పుడే ఒక 2 రోజుల క్రితం శ్రీ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి ఫోటోల్ని మార్ఫింగ్ చేసి ఆయన సామాజిక మాధ్యమాల ముందు దుర్భాషలు ఆడారని చెప్పి దాని మీద ఒక కేసు అనేది బుక్ అవ్వడం వల్ల ఆ కేసు విషయంగా పోసాని కృష్ణమురళి గారిని పోలీస్ కస్టడీకి అడగడం జరిగింది. కాకపోతే దీనికి కోర్టు వారు అంగీకరించి ఆయన ఒకరోజు మంగళవారం నాడు ఒకరోజు పోలీసు కస్టడీకి అనుమతించడం జరిగింది. ఈ కస్టడీలో ఈ మార్ఫింగ్ ఫోటోల విషయంలో పోలీసులు ఆయన విచారించడం జరుగుతుంది. ఈ విచారణ అయిపోయిన తర్వాత ఆయన 26 వరకు రిమాండ్లో ఉండడం జరుగుతుంది. ఆ తర్వాత ఏం పీటీ వారెంట్లు ఉన్నాయో ఇంకెక్కడికి తీసుకెళ్తారనేది 26 తర్వాతే మనకి తెలుస్తుంది.